నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేపట్టిన పురోగతిలో ఉన్న పనులను త్వరితగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆర్ఎండ్బి శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎండ్బి శాఖ చేపడుతున్న పనులు, పెండింగ్ లో ఉన్న పనులపై కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా జిల్లాలో అత్యవసరంగా చేపట్టవలసిన రోడ్డు మరమ్మతు పనుల ప్రతిపాదనలను తయారు చేసి నివేదించాలని ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రహదారులు, భవనాల శాఖ ద్వారా చేపడుతున్న ప్రతిపాదిత పనుల వివరాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ దేవానందం, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్స్ కూడా 3 డివిజన్స్ టోటల్ 3 అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారా ఇది అది అంటే డిపెండ్స్ సెంట్రల్ లో మనకు ఉండే రైజింగ్ బట్టి వాళ్ళు ఎవ్రీ లెవెల్ క్రైటీరియా ఏంటంటే నార్మల్ గా ఎస్హెచ్ఐ ఉండాలి, స్టేట్ హైవే ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ దీంట్లో ఉండకపోతే నెగ్లిజిబుల్ అంటే ఇచ్చేస్తారు కదా, ఇగ్నోర్ చేస్తారు. విలేజ్లో ప్రాబ్లం కూడా అట్లాంటి సో ఎన్హెచ్ఏ దీంట్లో ఎన్హెచ్ఐ కాకుండా వీళ్ళు మున్సిపల్ మోర్ తో శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్. సో అది స్టేట్ బెనిఫిట్ అనమాట. ఎన్హెచ్ వర్క్ స్టేట్ ఎక్కువ శాంక్షన్ డబ్బులు వస్తే నీడ్స్ పీపుల్ నీడ్స్ మీట్ అవుతాం. ఇంకోటి ఎన్హెచ్ఐ ఏంటంటే హై వాల్యూమ్ ఉన్న వర్క్ని మినిస్ట్రీ వాళ్ళు ఎన్హెచ్ఐ ద్వారా టేకప్ చేస్తారు. అదన్నమాట మేజర్ దానికి టోల్ ఉంటుంది మేడం. ఏఎన్హెచ్ దానికి టోల్ ఉండదు. మన స్టేట్ గవర్నమెంట్ చేస్తాం వర్క్ మాత్రం ఎన్హెచ్ఐ వాళ్ళు టేకప్ చేస్తారు. లైక్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని తక్షణమే ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని, అదేవిధంగా వరదలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సిపిఐ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి సరికాదని, గతంలో వైసీపీ చేసిన తప్పులు ప్రస్తుతం టీడీపీ చేస్తే వైసీపీకి టీడీపీకి తేడా ఏమిటి అని ప్రశ్నించారు. పొంగనూరు లాంటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 25వ తేదీ నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సంస్కరణలు, చట్టాలు, బ్యాంకులు జాతీయకరణ, పెత్తందారులకు వ్యతిరేకంగా సిపిఐ చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా బాధాకరము. పొంగనూరులో, చిత్తూరు జిల్లా పొంగనూరులో పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్టెడ్ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు పోతే ఆయన ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉన్నాడో వాళ్ళ ఇంటి మీదకే దాడికి పోయినారంటే ఇది సరైంది కాదు. అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ వీళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి మా అధికారంలో ఉన్నారని చెప్పినప్పుడు మీరు 5 వారాలు గడిచిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అది సరైంది కాదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి దాన్ని సెటిలైట్ చేయాలి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు, దీన్ని సరిదిద్దాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండి ప్రజలను ఆదుకోవాలి. అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మేము కూడా రాష్ట్ర నాయకత్వం కూడా రేపు ప్రధానంగా ముంపు మండలాల్లో వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో చాలా గ్రామాలే వారు నష్టపోయారు. ఇళ్ళు కూడా కొట్టుకుపోయినాయి. తర్వాత మొత్తం రోడ్డు రహదారులన్నీ కూడా
అక్కడ అతలాకుతలమైనాయని చెప్పి మా వారు సమాచారం ఇచ్చారు. ఆ ఫోటోలన్నీ కూడా మాకు పెట్టారు. కాబట్టి రేపు ఆ వేలేరు కుక్కునూరు మండలాల్లో మేము పర్యటన చేసి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి కూడా తేవడానికి పూనుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రజలు ఇవాళ నష్టపోయారు. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రము ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే, అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలు అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి. భారతదేశ రాజకీయాలని, సామాజిక వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని పురోగామి దిశలో నడిపించడంలో సిపిఐ నిర్వహించిన ఘనమైన చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రతి శాఖ రానున్న 5 మాసాల పాటు ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా గ్రామాన సభలు, సదస్సులు, పోరాట చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈనాడు భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎలా మభ్యపెడుతుంది, భిన్నత్వంలో ఏకత్వం గల ఈ జాతి మధ్య వైషమ్యాల్ని సృష్టించి తమ రాజకీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఎలాంటి నీతిమాలిన చర్యలకి పాల్పడుతుందో మనం చూస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ శతవార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి, కార్మికుల్లోకి, రైతుల్లోకి, వ్యవసాయ కూలీల్లోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి సిపిఐ పార్టీ పోరాట చరిత్రని తీసుకెళ్తాం. ప్రజలకు అనుకూలమైన విధానాల్ని తీసుకొస్తే దాన్ని భిన్నంగా ఈరోజు మళ్ళా రైల్వేల ప్రైవేటీకరణ, విమానాశ్రయాల ప్రైవేటీకరణ, బ్యాంకుల ప్రైవేటీకరణ, ఎల్ఐసీల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకి దోచిపెట్టే ఈ ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. దేశ ప్రజలందరూ కూడా ఈ శతవార్షికోత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈత సరదాకి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. టంగుటూరు మండలం వల్లూరు చెరువులో వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన 2 యువకులు ఊపిరి అందక చనిపోయారు. 2 యువకులలో శ్యాంబాబు మృతదేహం లభ్యం కాగా నవీన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన నల్లమల్లపు నవీన్, బాణాల వెంకటేష్ ఇద్దరు ఒల్లూరు చెరువులో ఈత కొట్టేందుకు వచ్చి నీటిలో దిగారు. చెరువులో లోతు ఉండటంతో నీటిలో గల్లంతయ్యారు. ఎంతసేపు తిరిగి రాకపోవడంతో నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ సిఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్ఐ పున్నారావు యువకుల సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒల్లూరు చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. చెరువు సమీపంలో ద్విచక్ర వాహనం ఉండటంతో పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో చెరువులో గాలించగా నవీన్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ మృతదేహం కోసం గాలించిన ఫలితం లేకపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తల, ఫోన్ ఆడెత్తుతాడు, పడింది ఇంకా ఆడెత్తుతాడు ఫోను. నేను బాగుండి ఫోన్ ఎత్తలేదేందనుకోని రాత్రి అంతా ఫోన్ చేసుకున్నా, ఫోన్ అసలు ఎత్తల. ఎన్నిసార్లు అన్న చేయి ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తటం వల్ల. ఇప్పుడైనా ఇంకా ఆడికి వచ్చి స్టేషన్ కాడికి ఇలా జరిగింది అని చెప్పి అతను వచ్చేనా ఈ వైపు పోడినమ్మా ఇటు చూడండి అని నన్ను ఇంకా దాన్ని బట్టి వచ్చేస్తాను.
నాకున్న ఆధారుగా అబ్బాయి అక్కడేనయ్యా. నాకేం దిక్కు ఉండలేరు. ఉన్న అన్నదమ్ముళ్ళు ఉంటే ఆడే అన్నం ఉంటారు. నాకు అసలు అంటే ఎవరు లేరు. నేను ఉండాకాడ తీసుకొని వచ్చి ఇంకా మరి ఫోన్లు చేస్తానే ఉన్నాం మేము. మళ్ళీ అంటే వాడు ఏ టైం అంటే ఆ టైం వస్తాడు. మేము ఫోన్లు చేస్తానే ఉన్నాం. వాడు ఎత్తట్లా ఫోను, ఎత్తి సమాధానం చెప్పట్లే అసలు. అసలు నైట్ అయినా వస్తాడులే అని మేము మేల్కొనే ఉన్నాము. పొద్దున ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లా. పొద్దున కూడా ఇంక ఇట్లా కావాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ తీసుకొని సిగ్నల్ ప్రకారం పలానా చోటు ఉన్నారని చెప్పారు. ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తే ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఇక్కడ చూపించిందంట. మరి మా తమ్ముడు కనపడలే, ఎక్కడ ఉన్నాడో. సింగరాయకొండ సర్కిల్, టంగుటూరు మండలం పాచేపల్లిపాడు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు నిన్న సాయంత్రం 3 గంటల తర్వాత నవీన్ మరియు వెంకటేష్ అలియా శ్యామ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు మామూలుగా కూలి పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు నిన్న సరదాగా సాయంత్రం 3 గంటల తర్వాత వల్లూరమ్మ టెంపుల్ వెనక వైపున ఉన్నటువంటి 2 కిలోమీటర్ల వెనక వైపున ఉన్నటువంటి గ్రావెల్ క్వారీలు లో నీళ్ళ ఊటలో సరదాగా ఈతకు వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ దాంట్లో పొరపాటుగా యాక్సిడెంటల్గా దాంట్లో లోతులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల అంచనాలు త్వరితగతిన తయారు చేసి రైల్వే ఉన్నత అధికారులకు సమర్పిస్తే వాటిని మంజూరు చేసే విధంగా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో గతిశక్తి రైల్వే ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు ఎన్ అగ్రహారం రైల్వే గేట్ నెంబర్ 207 పనుల జాప్యంతో అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు సోరారెడ్డిపాలెం, పాకల, టంగుటూరు, కరవది బ్రిడ్జీల అంచనాలు త్వరితగతిన చేసి పంపించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సూచించారు. రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. స్టేటస్ చూసి చెప్తే ఒక పని చేస్తాను సార్. నేను ఢిల్లీ వెళ్ళిన రోజున మన సార్ చెప్తాను. ఆయన అక్కడ మీ పిఏ గారికి చెప్తే తీసుకుని ఇద్దరం కలిసారు. అట్లయినా అది బెటర్. ఏంటో మీరు ఎన్ని వాటర్ రోజుల్లో పెడతారా ఎన్ని ఐడియా అంటే వాడు రైల్వే బోర్డు చెప్పాలి రివైజ్ ప్రోగ్రామ్. తర్వాత ఇప్పుడు కరబది మనం సింగరాయకొండ ఎఫ్ఓకి కడుతున్నాం సార్. అది ఫౌండేషన్స్ అవుతుంది. ఒంగోలు కూడా శాంక్షన్ అయింది. ఈ వస్తే ఈ 2 కలిపి ఒక రోజు ఏదైనా ఒంగోలు అంటే ఇదే ఫుడ్ ఫేర్ చిన్న చిన్నవి కాకుండా 12 మినిట్స్ అంటే 40 అడుగులు బ్రిడ్జి ఆ పక్క నుంచి స్టేషన్ ఇప్పుడు రైల్వే బోర్డు పాలసీ ఏంటంటే దాని మీద చిన్న క్యాఫ్టేరియా పెట్టాలి, ప్యాసింజర్స్ వెయిటింగ్ కూడా దాని మీద పెట్టాలి అని 40 feet విడ్త్ పెట్టించారు. అది కూడా ఒంగోలు శాంక్షన్ అయింది సార్. టెండర్ అయిపోయింది, యాక్సెప్టెన్స్ కూడా నిన్న ఇచ్చారు సార్. సో ఈ 2 కలిపి ఒకే రోజు పెడితే ప్రోగ్రామ్ బాగుంది. పెట్టే అసలు ముందు స్టేషన్ లో ఏం జరుగుతున్నాయి తెలియజేస్తుంది. స్టేషన్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలకు అందాలనిచ్చే సౌందర్య ప్రపంచం శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు గిఫ్ట్ కూపన్లు అందిస్తూ డ్రా తీసి బహుమతులు అందించడం జరుగుతుందని షాపింగ్ మాల్ మేనేజర్ ఎం శ్రీనివాసులు తెలిపారు. లక్కీ డ్రాలో సంతనూతలపాడుకు చెందిన కిరణ్మయి ఫ్యామిలీ షాపింగ్ చేయగా 2000 విలువ చేసే గిఫ్ట్ కూపన్ అందుకోవడం జరిగిందన్నారు. కొత్త ఆఫర్లతో శుభమస్తు షాపింగ్ మాల్ మీ ముందు ఉంటుందని తెలిపారు. శుభమస్తులో షాపింగ్ చేయటం వల్ల 2000 విలువ చేసే గిఫ్ట్ కూపన్ బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కిరణ్మయి తెలిపారు. శుభమస్తు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. లక్కీ డిప్ కార్యక్రమంలో మేనేజర్ వెంగయ్య, హెచ్ఆర్ మేనేజర్ వి ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు.
నా పేరు కిరణ్మయ్. మేము సంతనూతలపాడు నుంచి వచ్చాము. శుభమస్తు షాపింగ్ మాల్లోని ఫ్యామిలీతో షాపింగ్ చేసాము. లక్కీ డ్రాలో 2000 గెలుచుకున్నాము. మేము చాలా హ్యాపీగా ఉంది గెలుచుకున్నందుకు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో లక్కీ డ్రాలో 2000 గెలుచుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ శుభమస్తు షాపింగ్ మాల్. ఈ ఆడి ఆషాఢ మాసానికి సంబంధించి మన ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు 1+1, 1+2 ఆఫర్సు, అలాగే రెడీమేడ్ మరియు శారీ సెక్షన్ సంబంధించి మంచి ఆఫర్లు అందిస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి కొత్త స్కీమ్ ఒకటి పెట్టామండి. ఎవరైతే మన శుభమస్తు షాపింగ్ మాల్లో స్కానర్ ఓపెన్ చేసి జాయిన్ అవుతారో, లైక్ చేస్తారో వాళ్ళకి లక్కీ ట్రిప్ ద్వారా మనం 2000 రూపాయలు విలువ చేసే పర్చేజింగ్ కూపన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాము. ఇవే కాదు, లేడీస్ సెక్షన్ నందు, మెన్స్ వేర్ సెక్షన్ నందు కూడా మంచి మంచి ఆఫర్లు ఇచ్చున్నారు. మార్కెట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మనం ఇచ్చే రేట్లు కానీ, మనం ఇచ్చే క్వాంటిటీ కానీ మరి ఎవరు కూడా ఇవ్వలేరు. ఛాలెంజ్ ధరలతో ఇక్కడ మనం షాపింగ్ మాల్ని నడిపిస్తున్నాము. అలాగే ఒంగోలు కస్టమర్లు ఆదరాభిమానాలు కూడా చాలా బాగున్నాయండి. ఇలాగే ప్రతి ఒక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా సంతృప్తినిస్తుంది. కస్టమర్ల కోరిక మేరకు ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త వెరైటీలు, కొత్త కొత్త స్కీములతో కస్టమర్లకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వస్త్రాలని మా శుభమస్తు షాపింగ్ మాల్ వారు అందిస్తారని పూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒంగోలు కస్టమర్ దేవుళ్ళకి, చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 65 సంవత్సరాలు పైబడిన వారికి జెరియాటిక్ మెడిసిన్ విధానంపై పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లకు శిక్షణా కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సిఎంసిపై పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను 3 జోన్లుగా విభజించారని, అందులో ప్రకాశం 2వ జోన్గా ఉందని ఏడుకొండలరావు అన్నారు. ఈ జోన్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, కాటూరి మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్లను ఎంపిక చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా ప్రొఫెసర్లను పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆధునిక వైద్య విధానంలో వస్తున్న మార్పులు అధ్యయనం చేసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రకళ, 4 వైద్య కళాశాలల పోస్ట్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. But not fruits. Every fruit can be taken in a limited manner. Insulin. So we have to explain the patients that insulin can be initiated, and on which time, if the patient maintains good glycemic control, it can be down titrated and it is not for lifelong. ఇవాళ ఏంటంటే మనకి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని మన హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 3 జోన్స్గా డివైడ్ చేసేసి మనది 2nd జోన్లో ఒంగోలు వచ్చింది. సో జోన్ 2లో మనకి ఇప్పుడు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫార్మకాలజీ టాపిక్లో జరుగుతుంది. ఇవాళ మా థీమ్ ఏంటంటే జీరియాట్రిక్ ఫార్మకాలజీ, అంటే పెద్దవాళ్ళు 65 ఇయర్స్ ఏజ్ అబవ్ ఉన్నవాళ్ళు మందులు ఎలా తీసుకోవాలి, దానివల్ల వాళ్ళకి ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా, వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మందుల మీద, తర్వాత మందులు ఎక్కువ తీసుకుంటారు, పాలీఫార్మసీ, వాళ్ళకి మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి. సో వాటికి తీసుకున్న మందుల వల్ల ఒకటి డ్రగ్ ఇంటరాక్షన్ అంటాము, తర్వాత డ్రగ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అంటాము. సో ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా, దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి అని మొత్తంగా 8 టాపిక్స్ మనం డిసైడ్ చేశాము. క్లినీషియన్స్ వచ్చారు, లోకల్గా న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సిఎంసి వెల్లూరు నుంచి జెనెటిక్స్, జీరియాట్రిక్ జెనెటిక్స్ మీద మాట్లాడడానికి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎస్పెషల్లీ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసము ఒక సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. ఆ సిఎంఈ జోనల్ సిఎంఈ అనమాట. జోనల్ అంటే ఏంటంటే మన జోన్లో ఒక 4 నుంచి 5 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మా జోన్ కింద వచ్చే మెడికల్ కాలేజీలు ఏమిటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఒకటి, తర్వాతనేమో గుంటూరు మెడికల్ కాలేజ్ ఒకటి, నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, తర్వాత మన మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఫార్మకాలజీలో ఫార్మకాలజీలో చదువుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసము సిఎంఈ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సిఎంఈ అంటే ఏంటంటే కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. సో మా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క, అంటే డాక్టర్ అవనివ్వండి, ఫ్యాకల్టీ మెంబర్స్ అవనివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ అవనివ్వండి,
ఎవ్రీడే మా మెడికల్ సబ్జెక్టు రూపాంతరం చెందుతూ అనేక మార్పులు చేర్పులు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మేమేందంటే నిరంతరాయంగా చిన్న చిన్న మీటింగులు పెట్టుకుంటూ బులెటిన్లో విరామం. ప్రజలకు సేవలందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా శాఖ తన వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవలు కార్యక్రమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవలను అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తన వంతు తోడ్పాటు అందించాలని కలెక్టర్ అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవలు కార్యక్రమాలను గురించి కలెక్టర్కు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ బాబు వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ రూపొందించిన బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ సి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి సిఇఓ లోకేశ్వరరావు, ట్రెజరర్ రాఘవయ్య, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసాం కదా 96. అప్పుడు దాకా ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీసే ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గర చాలా యాక్టివిటీస్ మనం రన్ చేస్తున్నాం మేడం. మొత్తం 5 సబ్ బ్రాంచెస్ ఉన్నాయండి. మార్కాపురం, దోర్నాల, దర్శి, ఎస్ఎన్పాడు, కరిగిరి. ఇది యాక్చువల్గా దర్శి, ఎస్ఎన్పాడు ఈ రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయాయండి. అది కలిపి ఇంకా ప్రొసీడింగ్స్ మన నుంచి పోవాలి మన ఆఫీస్లో పెట్టింది మేడం. అప్పుడు మనం ఇచ్చే సర్వీసెస్ మన దగ్గర అంబులెన్స్ సర్వీస్ ఉందండి. మనం జస్ట్ మన ఛార్జెస్ మాత్రం డీజిల్ ఛార్జెస్తో మనం ఫ్రీగా సప్లై చేస్తామండి. ఒక అంబులెన్స్. ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ ఉంది. నాగార్జున సాగర్ ఒంగోలు బ్రాంచి కాలువ నుండి వెళ్లే కారుమంచి మేజర్ కాలువ దాదాపు 3 ఏళ్ల క్రిందట మధుకాన్ గ్రానైట్ క్వారీలోకి జారిపోయిన విషయం రైతు సంఘ నాయకులు జేసీ ఆర్ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఎన్ఎస్పీ అధికారులు మైనింగ్ డీడీ కుంగిన కాలువను పరిశీలించారు. అధికారులకు కాలువ పరిస్థితిని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు వివరించారు. మధుకాన్ గ్రానైట్ నిబంధనలను అతిక్రమించి తవ్వకాలు జరపడం వల్ల కాలువ కట్ట బలహీనపడి తారు రోడ్డు కూడా సగం జారిపోయిందని అధికారులకు తెలిపారు. దీనిని పరిశీలించిన ఎన్ఎస్పీ అధికారులు కాలువ కట్ట పగలగొట్టి నిర్మించడానికి ప్లాన్ రూపొందిస్తామని చెప్పడంతో రైతు సంఘాల నాయకులు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆ విధంగా చేయటం వల్ల 25,000 ఎకరాల ఆయకట్టుకు అన్యాయం జరుగుతుందన్నారు. కాలువ నిలవదని, దానివల్ల కాలువ కింద ఉన్న 18 పంచాయతీల పరిధిలోని 10 చెరువుల కింద వరి సాగు ఇబ్బందికి గురవుతుందని తెలిపారు. రైతుల డిమాండ్ ప్రకారం ఎంతవరకు కాలువ కుంగిపోయిందో అంతవరకు రిటైనింగ్ వాల్ నిర్మించి అనంతరం కాలువ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రతిపాదనలను ఎస్టిమేషన్ వేసి కలెక్టర్కు పంపుతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్పీ ఎస్ఈ రమణారెడ్డి, మైనింగ్ డీడీ జగన్నాథరావు, రైతు సంఘ కార్యదర్శి బెజవాడ శ్రీనివాసరావు, మాదాల నరసింహారావు, నల్లూరి కృష్ణయ్య, సిఐటియు నాయకులు పూసపాటి వెంకట్రావు, పల్లామల్లి ఆంజనేయులు, కొల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పాల డైరీని అమూల్ సంస్థ నుండి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అమూల్ పాల డైరీని సిపిఐ బృందం పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పాల డైరీలు సన్న, చిన్నకారు రైతుల భాగస్వామ్యంతో చక్కగా నడిచేవని, కాలక్రమేణా ప్రభుత్వ విధానాల ఫలితంగా పాల డైరీలు అన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా 100 కోట్ల పాల డైరీ భూములను అమూల్ సంస్థకు అప్పగించడం దుర్మార్గమని తెలిపారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మూలపడిన పాల డైరీలపై సమీక్ష జరిపి తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పాల డైరీ పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న అస్తవ్యస్త విధానాల ఫలితంగా ఇవాళ మొత్తం ఇక్కడ మిల్క్ ఫ్యాక్టరీ అంతా కూడా క్లోజ్ చేసి దీన్ని దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూమి, ఒక అంచనా ప్రకారం దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన భూమిని అమూల్ వాళ్ళు కట్టబెట్టడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి అమూల్ వాడేమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అల్లుడా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం అంతా కూడా సాగిలబడి 100,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా అమూల్కి వారికి కట్టబెట్టి వాళ్ళకు ఊడిగం ఇవ్వడానికి గత ప్రభుత్వం పనిచేసింది. దాన్ని ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా తప్పుపట్టినా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా ఆ రోజు వ్యవహరించడం ఫలితంగా ఈ ఆస్తులన్నీ కూడా అమూలుకు పోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం ముందు నుంచి కూడా తెలుసు. మరి ఇది ఏ రకంగా క్లోజ్ అయింది, ఎందుకు దీనివల్ల ఈ రకమైన ఇబ్బందులు వచ్చినాయి, అమూల్కి ఏ దశలో దీన్ని కట్టబెట్టారు, అన్ని అంశాలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ ప్రభుత్వమే పునరుద్ధరించి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఈ మిల్క్ ఫ్యాక్టరీ నడపడానికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎవరైతే దీనికి అనుసంధానంగా ఉన్నారో వారికి కూడా అభివృద్ధి జరిగేటట్టు చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారు ఇవాళ సంబంధిత శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు కూడా ఇందులో చొరవ తీసుకోవాలి. ఆయన కూడా ఈ ప్లాంట్ సందర్శించాలి. సందర్శించి ఈ ఆస్తిని కాపాడుకోవడానికి, రాష్ట్ర వ్యాప్తంగా అమూల్కి ఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కు తీసుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా. మరి 100 కోట్ల విలువైన ఆస్తుల్ని అమూల్కి కట్టబెట్టిన దుర్మార్గపు చర్యకి గత ముఖ్యమంత్రి పాల్పడ్డాడు. అది కేవలం ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఉన్న మన స్థానిక మిల్క్ సంఘాలని, సంస్థల్ని దెబ్బతీసి అమూల్ని తీసుకురావటం ద్వారా రాజకీయ కక్ష సాధింపు కూడా ఇందులో ఉంది. ఏమైనా 4,500 కోట్ల విలువైన ఆస్తుల్ని అమూల్కి ఇచ్చిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఈ అమూల్కు ఉన్నటువంటి అగ్రిమెంట్ని రద్దు చేసి రాష్ట్రంలో పాడి పరిశ్రమని, పాల ఉత్పత్తిదారుల యొక్క సంక్షేమానికి ఉపయోగపడే విధంగా వీటిని పునరుద్ధరించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం. ఇది వేలాది మంది రైతులతో పాటు వందలాది మంది ఉద్యోగులకి, కార్మికులకి అవకాశం కల్పించి ఆ రకంగా రైతు కార్మికులకి మేలు జరిగేటువంటి పద్ధతుల్లో దీన్ని పునరుత్పత్తికి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు మిల్క్ డైరీకి సంబంధించినటువంటి అంశంలో గత 6 సంవత్సరాల కాలంగా ఇది మూతబడింది. గత ప్రభుత్వం దీన్ని అమూల్ కంపెనీ వారికి అప్పగించి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ పాల ఉత్పత్తిదారుల ఈ యొక్క పరిశ్రమను కంపెనీ యాక్ట్ కిందకి మార్చడం ద్వారా ఈ జిల్లాలో దాదాపు ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా జిల్లా వ్యాప్తంగా కనిగిరి కానీ, పొదిలి కానీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1,00,000 మంది పాల రైతులు ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని అమూల్ కంపెనీ కట్టబెట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని రివైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పరిశ్రమను తెరిపించి పాలపొడి ఉత్పత్తిని పునఃప్రారంభించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. నగరంలోని అంజయ్య రోడ్లోని శ్రీ ఆలూరు సీతారామమ్మ రామకోటేశ్వరరావు వేద పాఠశాలలో శ్రీ భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి కమిటీ ఆధ్వర్యంలో నేడు, రేపు 2 రోజులు వేద సభలు నిర్వహిస్తున్నారు. వేద సభలలో రాష్ట్ర నలుమూలల నుండి వేద పండితులు పాల్గొని వేదాలు పఠిస్తారు. 1987లో వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ అధ్యక్షులు
నేలబొట్ల సదాశివ శాస్త్రి అన్నారు. దాతల విరాళాల ద్వారా విద్యార్థులకు వేదాలు నేర్పించడం జరుగుతుందన్నారు. వేదాలు నేర్చుకున్న విద్యార్థులు పలు దేవాలయాలలో వేద పురోహితులుగా ఉద్యోగాలు పొందారన్నారు. సెక్రటరీ బ్రహ్మశ్రీ వట్టం నాగేశ్వర విశ్వనాథ శర్మ మాట్లాడుతూ గత సంవత్సరం 10వ పారాయణం క్రవం ఇందు మూలం పారాయణం చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జటా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. పారాయణం విన్నా శ్రవణం చేసిన వారికి కష్టాలు పోయి సంతోషంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో గణాపాటీలు మండాది మధు, మురళి, వావిలాల మనోహర్, రాఘవ, గౌతమ్, వేద పండితులు పాల్గొన్నారు. ఈ వేదం అనేటువంటిది యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదములు. ఆ వేదంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. మొదటిది సంహిత, రెండోది బ్రాహ్మణం, మూడోది ఆరణ్యకం. సంహిత పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా పదక్రమాలు చదువుతారు. పదక్రమాలైన తర్వాత ఘన జటలని అదొక విధానం. జట అంటే జడ, ఆడవాళ్ళ జడ ఎట్ట మెలికా తిప్పి ముడి వేసి బారుగా ఎట్ట తీస్తారో ఇక్కడ కూడా ఈ జట అనేటువంటి క్రియ వేదాన్ని పైనుంచి కిందకు, కింద నుంచి పైకి ఒకే వాక్యాన్ని 4 సార్లు 5 సార్లు అట్ట తిప్పుతూ ఆ విధంగా వేద ప్రక్రియ కొత్తగా ఉంటుంది. అది వినేవాళ్ళకు చాలా వినసొంపుగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరైతే ఈ వేదాన్ని వింటారో, శ్రవణం చేస్తారో వాళ్ళకు సమస్తమైన దోషములన్నీ కూడా పోతాయి. భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి, ఆలూరు సీతారామమ్మ రామకోటేశ్వరరావు వేద పాఠశాల 1997 నుండి నిరంతరముగా వేద పాఠశాల జరుగుతూ ఉన్నది. అనేకమైన విద్యార్థులు వేదాధ్యాభ్యాసనం చేశారు. అనేక దేశ విదేశాలలో, హైదరాబాదులో, చెన్నైలో వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడి ఉన్నారు. ఈ పాఠశాల చదివిన వాళ్ళు సుమారు ఇప్పుడు ప్రస్తుతం పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉన్నారు. 10 సంవత్సరం ముందు మూలం పారాయణ చేయించాం, పదవ పారాయణ చేయించాం, క్రమం చేయించాం. ఈ సంవత్సరం జటాపారాయణం కార్యక్రమం 19/7/2024 నుండి 21/7/24 గురు పౌర్ణమి వరకు నిర్భయంగా వేద పండితులచే అందరి శుభములు కోరి ఈ వేద పారాయణం జరగడం జరిగింది. ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎవరు చేయడం ఒంగోలులో ఇదే జరగడం శుభం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలలో విద్యాబోధన ఉండాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. గురుకులంలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రిన్సిపల్ను కలెక్టర్ ఆదేశించారు. చీమకుర్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకులంలో ఉన్న విద్యార్థినుల అడ్మిషన్ వివరాలను, హాజరు రిజిస్టర్లు, వంట సరుకులు నాణ్యత, భోజనం నాణ్యతను, కిచెన్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వండిన ఆహారం పరిమాణాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఆహారం వండే విధానం, మెనూ ప్రకారం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని కూడా స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం డార్మెంటరీను, డైనింగ్ హాల్, హ్యాండ్ వాష్ ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్లు, కిట్లు తదితరమైనవి అందాయా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతను గురించి కూడా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట చీమకుర్తి తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
పెడతాం హెడ్ ఆఫ్ సొసైటీ నుంచి వాళ్ళకి డైరెక్ట్ వెండర్ అకౌంట్. బులెటిన్లో విరామం. తాగునీటి అవసరాలకు విడుదల చేసిన సాగర జలాలు 2 రోజుల్లో జిల్లాలోకి వస్తున్న నేపథ్యంలో దుర్వినియోగం కాకుండా కాలువపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. చీమకుర్తి మండలంలో కలెక్టర్ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించారు. జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల పర్యవేక్షణ ఇంజనీర్లు ఆర్డబ్ల్యూఎస్ఈ ఎస్ఈ మర్దన్ అలీ, ఇరిగేషన్ ఎస్ఈ మురళీకృష్ణ, ప్రాజెక్ట్ ఎస్ఈ అబుద్ అలీం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇటువైపు అయితే లైనింగ్ రెండు 2024-25 ఆంధ్ర సిటిజన్ కు సంబంధించి గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పంట ఉత్పత్తి ఖరారైంది. గత ఏడాదితో పోలిస్తే రానున్న సీజన్ కు ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ రీజియన్ల పరిధిలో బ్యానర్లకు సగటున 6.25 క్వింటాళ్ల అదనపు ఉత్పత్తికి అనుమతించారు. ఆ లెక్కన జిల్లాలో సాగు విస్తీర్ణం మరో 25,000 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. సాగు కూలీ ఖర్చులు భారీగా పెరిగిన తరుణంలో ఉత్పత్తి పెంపు నిర్ణయం రైతులకు కొంత ఉపశమనం ఇవ్వనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అన్ని రకాల గ్రేడ్లను వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేయడంతో రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. అంతకుముందు ఏడాది మంచి ధరలు లభించడంతో 2023-24 సీజన్లో జిల్లా రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. దీంతో పంట ఉత్పత్తి పెరిగింది. బోర్డు అనుమతినిచ్చిన మేరకు పొదిలి మినహా మిగతా అన్ని కేంద్రాల్లో పంట అమ్మకాలు పూర్తయ్యాయి. అధిక పంట ఉత్పత్తి విక్రయాలకు బోర్డు నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో గత నెల రోజులుగా రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో వేలం ప్రారంభం రోజున మేలిమి రకం కిలో ధర 230 రూపాయల చొప్పున పలకగా వ్యాపారుల మధ్య పోటీ కారణంగా ప్రస్తుతం 366కు చేరింది. కిలో 10 నుంచి 20 తేడాతో మేలిమి రకంతో సమానంగా లో గ్రేడ్ రకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 140 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిని ఇవ్వగా ఇందులో 91 మిలియన్ కిలోల అమ్మకాలు పూర్తయ్యాయి. గత 2 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్కు బ్యారెన్కు పంట ఉత్పత్తిని 50 క్వింటాలకు పెంచాలని రైతులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు బోర్డు అధికారులకు గత కొన్నాళ్లుగా విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 2 రీజియన్ల పరిధిలో 89.98 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి పరిమాణాన్ని వచ్చే సీజన్లో 105.27 మిలియన్ల కిలోలకు పెంచారు. అంటే నికరంగా 15.29 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి పెరగనుంది. ఒంగోలు నగరంలోని పప్పు బజార్లోని శ్రీ సీతారామస్వామి మందిర ప్రాంగణంలో స్వామివారి 64వ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా నిర్వహించారు. శ్రీ సీతారామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్ర ప్రభువుకి గరుడోత్సవాన్ని నయన మనోహరంగా జరిపించారు. గరుడ వాహనంపై దేదీప్యమానంగా అలంకారకృతుడై భక్తకోటిని అనుగ్రహిస్తున్న శ్రీరామచంద్ర ప్రభువును కనులారా భక్తులు స్వామివారిని తిలకించారు.
కనిగిరి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కళ్యాణ మండపంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివి ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోని అన్ని గ్రూపుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విద్యార్థులకు వేద పండితులు పూజా కార్యక్రమం నిర్వహించి ఆశీర్వచనం చేశారు. ప్రతిభ గల విద్యార్థులకు బాబా మెమోంటో, కాలేజ్ బ్యాగ్ బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం, కె మాధవ శర్మ, వెంకటరెడ్డి, పి అరుణోధర్, బి ఋష్యేంద్ర, రామరాజు, పెన్న వెంకటేశ్వర్లు, ముచ్చర్ల ధర్మారావు, వాగిచెర్ల వెంకటేశ్వర్లు, బద్వేటి కృష్ణమూర్తి, ఆర్ సంజీవయ్య, కొప్పుకోటయ్య, సిహెచ్ వీరబ్రహ్మం పాల్గొన్నారు. మారెళ్ల కాశీ రత్తమ్మ 2వ వర్ధంతి ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాశీ రత్తమ్మ చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయిత దశరథి మారెళ్ల కాశీ రత్తమ్మపై రాసిన ప్రత్యేక గీతాన్ని గాయకుడు శరత్ బాబు పాడగా దృశ్య గీతాన్ని ఆవిష్కరించారు. మధురమైన అమ్మ పదము మించి ఏమున్నది, ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది. అమ్మలలో అమ్మ మా కాశీ రత్నమ్మ, అమ్మలలో అమ్మ మా కాశీ రత్నమ్మ, కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ, కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ. మధురమైన అమ్మ పదము మించి ఉన్నది, ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది. వీర బ్రహ్మం మాట ఆచరించి చూపి కీర్తికెక్కినాడు కాశయ్య స్వామి. మాట ఆచరించి చూపి కీర్తికెక్కినాడు కాశయ్య స్వామి. పతి అడుగు దాడలో లక్ష్మణగచి పువ్వ పెట్టి అందరికీ అవ్వాయింది. పతి అడుగు దాడలో లక్ష్మణగచి పువ్వ పెట్టి అందరికీ అవ్వాయింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితుల్ని చూసి పారిపోకూడదు. ఎదురు నిలబడినప్పుడు సమస్య ఏదైనా చిన్నబోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.